నైస్ అండి, మంచి హై ప్రోటీన్ హై ఫైబర్ రెసిపీ. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి దీనికి. బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, ఉప్పు, ఉల్లిగడ్డ అండ్ టమాటా అండ్ ఎండుమిర్చి, రెడ్ సాస్, కొత్తిమీర, పుదీనా, పెప్పర్ అండ్ బటర్ అండ్ మిర్చి అండ్ క్యాప్సికమ్, మన బ్రెడ్, చివరగా చీజ్. సో బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో మనం స్టార్ట్ చేద్దామా మేడం? సో ఏం చేయాలండి ఫస్ట్ మనం స్టవ్ పెట్టాలి. దానికి మీరే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. నేనే స్టార్ట్ చేయాలంటే ఈ మధ్య ఏంటో మా పార్టిసిపెంట్స్ నన్ను స్టార్ట్ చేయమంటున్నారు. మీతోనే గోల్డెన్ హ్యాండ్ అండి నాది. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం వేడి అయిపోయాక ప్యాన్, జనరల్ గా ఘీ వాడుతుంటారా మీరు చేసే రెసిపీస్ లో? బాగా వాడుతుంటాం, అది చాలా మంచిది కూడా కదా. అవునండి. అందుకని సో ఇంకా ఎగ్స్ తో ఏమేమి రెసిపీస్ చేస్తారండి మీరు జనరల్ గా ఇంట్లో? సింపుల్ గా అయితే మాక్సిమం మనము ఎగ్ ఆమ్లెట్ కాకుండా ఇంకా ఎందులో పడితే అందులో లైక్ మనము నూడిల్స్ ఏదైనా లైక్ అన్నిట్లలో మాక్సిమం ఎగ్ వాడతాం. అది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీ అవుతుంది. ఎంత డిష్ ఎంత ప్లేన్ ఉన్నా సరే దానికి కొంచెం ఏదైనా మనం టేస్ట్ ఎన్హాన్స్ చేయాలి అంటే ఇంకా క్రెడిట్ గోస్ టు ఎగ్ ఎప్పుడైనా. ఎస్ అండ్ నాన్ వెజ్ వాళ్ళకి చాలా సింపుల్ ప్రాసెస్. అవునండి. అది యాక్చువల్లీ జనరల్ గా ఎప్పుడన్నా మనం ఏదైనా వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాం బయట నుంచి, నైట్ అది మిగిలిపోయింది, నెక్స్ట్ డే మళ్ళీ దాంట్లో కొంచెం ఎగ్ వేసి బాగుంటది. అంతే ఫ్రెండ్ ఎప్పుడు వేస్తుంటది, ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇస్తుంది, అదే మళ్ళీ 2 days వస్తుంది అనమాట, మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్ యాడ్ చేసేస్తుంది. ఎగ్ అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. అవునండి. సో ఇంకా అండి ఎలా నడుస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్? వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక అందుకు మంచిగా ఉంది అని చెప్పాలి, ఇంకో అందుకు లైక్ టార్చర్ అనే చెప్పాలి. ఎలా ఉంటుందంటే అసలు మనం కొంచెం ఇట్లా ల్యాప్టాప్ ముందులు పెట్టేసి పక్కకి వెళ్ళిపోయినప్పుడే కరెక్ట్ టైం కి మనకు కాల్స్ వస్తాయి కదా, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అదే ఇప్పటిదాకా కూర్చొని ఉన్నాం కదా ఏంటి ఇప్పుడు రాలేదు అనేసి అలాంటి కొంచెం ఉంటది. వాళ్ళు అర్థం చేసుకోరు కదా, కొంచెం ఎవరు అర్థం చేసుకోరండి మా వాళ్ళే, ఐ మీన్ లైక్ టీమ్మేట్స్. ఇంకెవరు ఉంటారు వర్క్ చేస్తుంటే ఎవరు అర్థం చేసుకోరండి అంటున్నాను. ఆయన కరెక్ట్ చెప్పాలంటే లైక్ మన ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు సిచ్యువేషన్ అది ఎట్లా ఉంటది, అండ్ ఆల్సో మన ఆఫీస్ వాళ్ళకి అర్థం కాదు. మన సిచ్యువేషన్స్ మనకే తెలుస్తాయి, ఫేస్ చేస్తుంది మనమే కదా. ఎగ్జాక్ట్లీ. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చాక మనం పక్కన పెట్టేసుకోవాలి. సో మనం నెక్స్ట్ ఏం చేస్తున్నారండి? ఈ ఎగ్ వల్ల ఈ ఇంగ్రీడియంట్స్ అని మనం మిక్స్ చేసుకొని మనం ఆమ్లెట్ వేసుకోవాలి. వీటిలో మనం ఇవన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ అని దీంట్లోనే మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటా అండ్ క్యాప్సికమ్. నైస్. ఇంకా ఐ థింక్ మనం ఏమైనా వెజ్జీస్ యాడ్ చేసుకోవాలంటే చాలా మనం క్యారెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. తగినంత ఉప్పు కూడా. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టమాటా అండ్ క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్, ఉప్పు. సో ఇలా మనం మిక్స్ చేసుకోవాలి, బ్లెండ్ చేసుకోవాలి బాగా. yes దీన్ని మనం ఆమ్లెట్ గా యూస్ చేయాలి. అవునా? సో స్టవ్ ఆన్ చేద్దామండి. yes సో మాక్సిమం మనం బటర్ యూస్ చేయాలని రూల్ ఏం లేదు, లేదు మన ఇష్టం, కాకపోతే మన ఇంట్రెస్ట్ అంతే. కాకపోతే కొంచెం టేస్టీగా ఉంటుంది ఎంత బటర్ వేస్తే. ఇలా ఆమ్లెట్ అయిన తర్వాత మన బ్రెడ్ ని ఇలా పెంచుకోవాలి. ఓకే, పెంచుకొని దీనిపైన చీజ్ వేసుకోవాలండి మంచిగా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి చీజ్. యా ఆఫ్ కోర్స్. సో ప్రెజెంట్ గా మనం బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ రెడీ. రెడీ అయిపోయిందండి. రెడీ, సింపుల్. సో
సింపుల్ Yeah. అండ్ వెరీ హెల్దీ రెసిపీ అండి. ఎస్ అండ్ స్నాక్ ఐటమ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పనికొస్తుంది, ఈవినింగ్ మళ్ళీ స్నాక్ ఐటమ్ గా పనికొస్తుంది. అసలు మన లాంటి వాళ్ళకి చాలా బిజీగా ఉన్న షెడ్యూల్ లో మనకి ఇది చాలా ఈజీ అయిపోతుంది. లంచ్ కూడా ఇది పెట్టుకొని పోవచ్చు. నిజమండి, టోటలీ. అండ్ మంచి హెల్దీ. Yep. యాక్చువల్ గా మనం అంటే ఈవినింగ్ టైమ్స్ లో చిప్స్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఫుడ్ అంతా తినకుండా మంచిగా ఇట్లా టేస్టీగా హెల్తీగా చేసుకొని తింటే చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది బాడీకి కూడా. Yeah. ఇంట్లో ఉంటే నేను ఇది చేస్తా, అదే నేను ఆఫీస్ లో ఉంటే అక్కడ పోయి కూడా ఇదే ఆర్డర్ చేస్తా. అంటే ఎటు పోయినా కానీ మనకు హెల్తీ కావాలన్నమాట, అందుకని. నైస్ అండి. ఓకే అండి, డిష్ అవుట్ చేద్దామా మనం? డిష్ అవుట్ చేసే ముందు మనం లైట్ గా గార్నిషింగ్ చేసుకుందాం. Okay. ఇలా పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకొని, నైస్ అండి. దాంతో పాటు మనం కొంచెం మిరప పొడి, ఓకే, చిల్లీ ఫ్లేక్స్, రైట్, దాని తర్వాత కొత్తిమీర Nice. లైట్ గా, యాక్చువల్లీ లోపల పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు, మనం జస్ట్ గార్నిషింగ్ అయితే చూడడానికి. అండ్ మీకు కావాలనుకుంటే సాస్. ఓకే అండి. నేను సాస్ కి పెద్ద ఫ్యాన్ కాదు నార్మల్ గానే, అన్ని ప్లేన్ గానే తినడానికి ఇష్టపడతా బేసిక్ గా. బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ ట్రై చేస్తారా? తప్పకుండా అండి, ఇంత హెల్తీ ఫుడ్ ట్రై చేయకుండా ఉంటానా చెప్పండి. సో బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ రెడీగా ఉందండి. సో ఇలాంటి హెల్తీ ఫుడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను, బట్ మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టొమాటో, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, ఎగ్స్, పుదీనా, ఉప్పు, చీజ్, బటర్, పెప్పర్ పౌడర్, ఎండుమిర్చి. బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని బటర్ వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన బటర్ లో బ్రెడ్ ని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్స్ ని బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు, టొమాటో, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని బటర్ వేసి వేడి చేసుకోవాలి. వేడైన కడాయి పైన ఎగ్ మిశ్రమాన్ని వేసి ఆమ్లెట్ లాగా వేసుకొని, తర్వాత ఆమ్లెట్ పైన బ్రెడ్ పెట్టి చీజ్ స్లైసెస్ ని కూడా పెట్టేసి ఫోల్డ్ చేసి ఒక 2 minutes బాగా మగ్గించి ఒక సర్వింగ్ ప్లేట్ లో డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ రెడీ.